క్రీస్తునందు ఈ రాత్రికాల సమయంలో కూడి వచ్చిన సకల పరిశుద్ధులకును, నాతోటి జత పని వారికి, పెద్దలకు, మామగారికి, మరి ముఖ్యంగా ఈ యొక్క కృతజ్ఞత కోడికి ఏర్పాటు చేసిన మషేదరావు బామాది కుటుంబానికి, వచ్చినటువంటి బంధువులకు, మీ అందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సహోదరులు, నాకు ఇచ్చినటువంటి సమయాల్లో దేవుని యొక్క వాక్యాన్ని మనం అందరం కూడా నేర్చుకుందాము. మనందరికీ కూడా కుమారులు కుమార్తెల గురించి పాస్టర్ గారు అనేక విషయాలు, అనేక వారాలలో, అనేక కుటుంబ ప్రార్థనలలో బోధించబడి ఉండవచ్చు. మనందరికీ కూడా తెలిసినటువంటి వాక్యాలే అని మనమందరం కూడా అనుకుంటూ ఉంటాం. కానీ పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుడు 40 మంది తన భక్తుల ద్వారా రాయించినటువంటి ఈ 66 పుస్తకాల గురించి, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా తెలుసుకోవాలని ధర్మశాస్త్రం ఏం సెలవిస్తూ ఉన్నది, పితరుల కాలంలో ఏం జరిగినది, క్రొత్త నిబంధన యొక్క చట్టంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు, ఆ తదుపరి అపోస్తులు సంఘాలకు ఏం బోధించారన్నటువంటి విషయాన్ని క్రైస్తవులుగా మనందరికీ కూడా తెలుసుకునే వారిగా ఉండాలి ప్రియులు. అయితే ఈ రాత్రికాల సమయంలో మనము నేర్చుకోబోయే అంశం ఏమిటంటే ప్రియులారా, గర్భఫలము ఎలా ఈ లోకంలో భార్యాభర్తలుగా దేవుడు మొదటిగా ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆ తర్వాతగా వారు తల్లిదండ్రులుగా మారాలి అంటే అది ఎలా అన్నటువంటి విషయాన్ని ఈ రాత్రికాల సమయంలో మనం నేర్చుకుందాం ప్రియులారా. అందుకే చూడండి, అపోస్తులైనటువంటి పౌలు గారు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, అపోస్తులైనటువంటి పౌలు గారు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. మరియు మాట చేతనే గాని క్రియ చేతనే గాని మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరిట. ఇక్కడ భూలోకంలో జీవించుతున్నటువంటి ప్రతి తల్లిదండ్రులకి, యేసుక్రీస్తును కలిగి ఆయన యందు విశ్వాసము కలిగి నమ్మకము కలిగి బాప్తిసం పొందిన ప్రతి క్రైస్తవులకి చెబుతున్నటువంటి మాటలు ప్రియులారా. అక్కడ పౌలంటూ ఉన్నాడు, ఓ కొలస్సీలో ఉన్నటువంటి సంఘమా, మీరు మాట చేతనే కానీ క్రియ చేతనే కానీ మీరేమి చేసినను తండ్రి అయినటువంటి మరి దేవునికి కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ద్వారా తండ్రికి ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకు కృతజ్ఞతాస్తుతులు మనం ఎందుకు చెల్లించాలి? ఈనాడు మనకు మంచి ఆరోగ్యాన్ని దేవుడు అనుగ్రహించినందుకు, అలాగనే మనం నివసించడానికి మంచి గృహాలు అనుగ్రహించినట్టుకు, అంత మాత్రమే కాదు, కానీ ఈ లోకంలో తల్లిదండ్రులుగా దేవుడు చేసిన దాన్ని బట్టి మన కుమారులు కుమార్తెల విషయం మనం ఏం చేయాలా? ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ప్రియులు. కృతజ్ఞత లేకపోతే అది పాపం అన్నాడు బైబిల్లో దేవుడు. కృతజ్ఞత కలిగి ఉండాలి. ఒక వ్యక్తి మనకు ఆపదలో ఉన్నప్పుడు, మేలు చేసినప్పుడు ఆ వ్యక్తిని గురించి మనం ఎలాగైతే అనేక మందికి తెలియపరుస్తూ ఉన్నామో, దేవుడు మన యొక్క కుటుంబంలో చేసిన ప్రతి పని విషయమై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ప్రియులు. అంతే దేవుడు కుమారులు కుమార్తెలు ఎలా ఇస్తాడు అన్నటువంటి విషయాన్ని మనం ఆలోచిస్తే ప్రియులారా, ఆదికాండము 4వ అధ్యాయం 1వ వచనంలో చదువుకుంటే, మనందరికీ భూలోకంలో ఎన్ని కోట్ల మంది అయితే మానవులు ఉన్నారో వారందరికీ కూడా మొదటి తల్లిదండ్రులు ఎవరు అంటే ఆదాము హవ్వ. అందరికీ ఒక గర్భం నుండే మనం వచ్చినది. మన తండ్రి భౌతిక సంబంధంగా ఆదామే, తల్లి హవ్వగా ఉంటూ ఉన్నది. ఈ ఇన్ని కోట్ల మంది ప్రపంచంలో ఉన్నప్పటికీ కూడా ఆ గర్భము ద్వారా దేవుడి యొక్క భూలోకాన్ని ఆశీర్వదించాడు అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులు. అందుకే చూడండి, ఆదికాండము 4వ అధ్యాయం 1వ వచనంలో మనము చదువుకుంటే అక్కడ ఆదిమ తల్లి అయినటువంటి హవ్వ మనకు నేర్పిస్తూ ఉన్నది. చూడండి నాతో పాటు, ఆదికాండము 4వ అధ్యాయం 1వ వచనము. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యూనుని కని, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను. చూసారా, ఎవరి దయ ఉండాలి నీకు?
నీ గర్భము తెరవబడాలంటే, నీ గర్భములో నుంచి సంతానము ఈ లోకములోనికి రావాలంటే నిన్ను నన్ను నిర్మించినటువంటి ఆ తండ్రి అయినటువంటి దేవుని యొక్క దయ ఉండాలని మన తల్లి అయినటువంటి హవ్వ మనకు నేర్పిస్తూ ఉన్నది ప్రియులారా. ఈనాడు మనం ఏమనుకుంటూ ఉన్నాం? డాక్టర్ దగ్గరికి వెళ్తే నాకు సంతానం కలుగుతుందని అనుకుంటూ ఉన్నాం. లేకపోతే భౌతిక సంబంధంగా ఒక మాంత్రికుడి దగ్గరికి వెళ్ళి వాడేదో ఒక విభూది పుడితే ఈ విభూది ద్వారా నాకు ఈ లోకంలో సంతానం కలుగుతుందని మనం అనుకుంటూ ఉన్నాము. కానీ అసలు గ్రంథం ఏం సెలవిస్తూ ఉన్నదంటే, యెహోవా దయ వలన నేను ఒక మనుషుణ్ణి సంపాదించుకున్నాను ప్రియులారా. ఈ లోకంలో ఆస్తి ఐశ్వర్యము ఏదైనా కూడా సంపాదించుకోవచ్చు, కానీ కుమారులు కుమార్తెను సంపాదించుకోవాలంటే అది మన వల్ల కాదు ప్రియులారా. ఎందుకు? అది దేవుడిచ్చేటువంటి భాగ్యము, దేవుడిచ్చే ఆశీర్వాదం అన్నటువంటి విషయాన్ని హవ్వ మనకు తెలియపరుస్తూ ఉన్నది ప్రియులారా. అంత మాత్రమే కాదు, 127వ కీర్తన 3వ వచనంలో తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ ప్రపంచంలోనే జ్ఞాని అయినటువంటి సొలొమోను, అనేక గ్రంథాలు రాసినటువంటి ఆయన, దావీదు కుమారుడుగా ఈ యొక్క లోకానికి పరిచయమైనటువంటి సొలొమోను మనకు సెలవిస్తూ ఉన్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయనిచ్చు. ఎవరంట? కుమారులు వచ్చేసి యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. స్వాస్థ్యము అనగా ఎల్లప్పుడూ మన దగ్గరే ఉండేదాన్ని స్వాస్థ్యము అంటాము. వారెవరు? కుమారులు స్వాస్థ్యముగా ఉంటూ ఉన్నారు. బహుమానం అంటే కుమార్తెలు. ఎందుకంటే దేవుడిచ్చినటువంటి ఈ యొక్క బహుమానాన్ని మనము పెంచి పోషించి పెద్దవారైన తర్వాత మరొకరికి ఏం చేస్తామంటే గిఫ్టుగా, బహుమానంగా ఇతరులకు ఇచ్చేవారిగా మనం ఉంటూ ఉన్నాం. అందుకనే జ్ఞాని అయినటువంటి సొలొమోను అంటున్నాడు, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయనిచ్చు బహుమానం ప్రియులారా. ఇది నేర్చుకోవాలి మనం అందరము కూడా. మన యొక్క గర్భాన దేవుడు కుమారులు కుమార్తెలు అనుగ్రహిస్తూ ఉన్నాడంటే, ఈ లోకములో తల్లిదండ్రులుగా ఆశీర్వదించబడాలి అంటే దేవుని యొక్క వాక్య ప్రకారం మనం అందరము కూడా నడుచుకునే వారిగా ఉండాలని దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు ప్రియులారా. అందుకే ఒకసారి చూడండి, అసలు గర్భములో ఒక మనిషి గర్భాన మరొక మనిషిని ఎలా దేవుడిస్తాడు అన్నటువంటి విషయాన్ని కీర్తనకారుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి, 139వ కీర్తన 13వ వచనాన్ని మనం చదువుకుందాం. చదువు వచ్చినటువంటి వారందరూ కూడా తీసి చూడండమ్మా. కీర్తనలు 139వ కీర్తన చూడండి. ఇక్కడ అంటుండు, నా అంతరంద్రియములు నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు. ఎవరంటూ ఉన్నారు ఇక్కడ? డాక్టర్ అని చెబుతూ ఉన్నాడా? లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి భౌతిక సంబంధమైనటువంటి వేరే వ్యక్తులు ఎవరైనా దీని గురించి మాట్లాడుతూ ఉన్నాడా? కాదు ప్రియులారా. ఎవరైనా మాట్లాడేది దావీదు మహారాజు. ఎలాంటి వాడు? ఎక్కడో గొర్రెల దొడ్డిలో గొర్రెలు కాచుకొనిచున్నటువంటి ఈయన్ని తీసుకొని వచ్చి, ఇదిగో సమూయేలు ద్వారా, దేవుని యొక్క ప్రవక్త అయినటువంటి సమూయేలు ద్వారా ఇశ్రాయేలు 12 గోత్రాలకి రాజుగా అభిషేకించినటువంటి 2వ రాజు అయినటువంటి ఈ యొక్క దావీదు రాజు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు, నా అంతరంద్రియములు నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడివి. ఎవరంట? ఒక నిర్మాణము. ఒక స్త్రీ గర్భములో దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, ఒక గృహాన్ని మనం ఎలాగైతే కట్టడానికి కింద బేస్మట్టం కింద పునాది ఎలాగైతే తీసి ఆ తర్వాత బేల్దారులు, ఆ తర్వాత ఇసుక సిమెంటు ఎలాగైతే ఒక గృహాన్ని కడుతూ ఉన్నాడో, ఒక స్త్రీ గర్భాన దేవుడు ఏం చేస్తున్నట్టే కుమారులు కుమార్తెలు ఒక నిర్మాణం అనేది అక్కడ జరుగుతూ ఉన్నది ప్రియులారా. ఎక్కడ ఏది ఉండాలో, ఎక్కడ ఏ శరీర భాగాలు అవయవాలు ఉండాలో అవన్నీ కూడా తల్లి గర్భంలోనే నిర్మించబడుతూ ఉన్నదన్నటువంటి విషయాన్ని ఇక్కడ దావీదు రాజు తెలియపరుస్తూ ఉన్నాడు. అందుకే చూడండి, కింద వచ్చినప్పుడు ఆయన అంటాడు, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. ఎలా? అసలు ఈ లోకములో నేను పుట్టటమే, నాకంటే ముందు 7 సహోదరులు ఉన్నారు, 8వ వాడిగా నేను చిన్నవాడిగా ఉంటూ ఉన్నాను. నేను ఎక్కడో గొర్రెలు కాచుకుంటున్నటువంటి నన్ను నా యొక్క తల్లి గర్భములో ఎలా నన్ను నిర్మించి యొక్క లోకానికి తీసుకుని వచ్చి నన్ను ఇంతటి ఇశ్రాయేలు యొక్క గోత్రం మీద రాజుగా నన్ను అభిషేకించావని చెప్పేసి ఆ దేవునికి ఏం చేస్తూ ఉన్నాడంటే కృతజ్ఞాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. ఎవరైనా మనలాంటి సామాన్యమైనటువంటి వ్యక్తి కాదేనా, మనలాంటి పని చేసుకునేటువంటి వ్యక్తి కాదేనా,
ఇశ్రాయేలు ఎన్ని లక్షల మంది అయితే ఉన్నారో వారందరికీ కూడా రాజుగా అభిషేకించబడినటువంటి వాడు. ఈయన గురించి అపోస్తుల కార్యంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు దావీదు గురించి. దావీదు నా హృదయానుసారుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చేవాడు. ఎలాంటి వాడంట? ఒక రకంగా దేవునికి పోలినగా మనిషిగా ఉంటూ ఉన్నాడు దావీదు మహారాజు. నా హృదయానుసారుడు, నా యొక్క హృదయములో నేను ఏదైతే అనుకుంటూ ఉన్నానో ఆ విషయాలని యొక్క దావీదు ఈ లోకంలో చేస్తూ ఉన్నాడని దేవుడే స్వయంగా దావీదు గురించి సెలవిస్తూ ఉన్నాడు ప్రియులారు. అందుకనే ఇక్కడ ఆయన అంటూ ఉన్నాడు, ఏమంటూ ఉన్నాడు చూడండి, నీవు నన్ను కలుగజేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును నాకు కలుగుచున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ప్రియులారు. ఎందును బట్టి? ఒకవేళ తల్లి గర్భములో మనల్ని దేవుడు పెన్నముగా రూపింపకపోతే, ఒకవేళ మన యొక్క తల్లి గర్భములో మనల్ని కాకుండా వేరే వ్యక్తిని వేసుంటే ఈ లోకంలోనికి మనం రాము ప్రియులారా. వస్తామా? రాము. అందుకనే ఈ సమయంలో ఇర్మియా ప్రవక్త కూడా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి, ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము ఒకసారి చూడండి. ప్రవక్త అయినటువంటి ఇర్మియా కూడా ఈ సమయంలో మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగితిని. ఎప్పుడంట? మనం అనుకుంటాం తల్లి గర్భంలో నుంచి 9 నెలలు తల్లి మోసిన తరువాత, ఆ తర్వాత మనం బయటకు వచ్చిన తర్వాత మన యొక్క జన్మదినం అనేది తెలుస్తూ ఉన్నది. వాస్తవంగా నీ యొక్క జన్మదినము డేట్ అది కాదు. ప్రవక్త అయినటువంటి ఇర్మియా అక్కడ అంటూ ఉన్నాడు, ఏమంటూ ఉన్నాడట? యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగితిని. తల్లి గర్భములో, నీ యొక్క తల్లి గర్భములో నిన్ను పిండముగా రూపింపక మునిపే ఎవరు ఎరిగారంట మనల్ని? ఆ పరమందున్నటువంటి దేవుడు నిన్ను నన్ను ఎరిగాడన్నటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇది చాలా ప్రక్రియతో కూడినటువంటి వ్యవహారం. చాలా దేవుని యొక్క దేవుని ఉంటే తప్ప ఈ లోకంలోనికి మనం రాలేమన్నటువంటి విషయాన్ని మనం గుర్తెరగాలి ప్రియులారా. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తూ ఉంటే చూడండి, యెషయా గ్రంథం 44వ అధ్యాయం 1-2 వచనములో మనం చూస్తే, నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయవాడని నేను. ఎలా చేస్తానంట? గర్భములో నిన్ను నిర్మించి నిన్ను సృజించి నువ్వు పురుషుడివా స్త్రీవు అనేది దేవుడు తెలుసుకొని ఆ గర్భాన్ని ఇచ్చి ఆ అవయవాలు పెరగటానికి ఎవరు సహాయం చేస్తూ ఉన్నారంటే దేవుని యొక్క హస్తము సహాయం చేస్తూ ఉన్నది. మనం అనుకుంటాం డాక్టర్లు ఇచ్చినటువంటి మందుల వల్ల నా యొక్క పిండము పెద్దదవుతుంది అని మనం అనుకుంటూ ఉన్నాం. కాదు, అది బైబిల్ చెప్పట్లేదు. ఆయన యొక్క చేయి ద్వారా, ఆయన యొక్క హస్తము ద్వారా, ఆయన యొక్క కృప ద్వారా ఈనాడు తల్లిదండ్రులుగా బిడ్డలకు జన్మనిస్తూ ఉన్నారు. ఆ బిడ్డల్ని పెంచే బాధ్యత కూడా దేవుడు తల్లిదండ్రులకు ఇస్తూ ఉన్నాడు ప్రియులారు. ఇంకా మనం చదువుకుంటూ ఉన్నట్టయితే మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఎవరిచ్చారు ఇప్పుడు? మషేదరావుకి, నాగమణికి 4 కుమారుని ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. దేవుడే ఆమె యొక్క గర్భాన్ని తెరిచాడు. దేవుడే సహాయకుడై ఆ బిడ్డలను పెంచుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇచ్చినటువంటి ఈ బిడ్డలకి మనం ఏం నేర్పించాలి? ఎలా ఈ లోకంలో వారిని మరి నేర్చుకునే విధంగా బోధ చేయాలో దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు ప్రియులారా. చూడండి, ఆయన ఏమంటూ ఉన్నాడంటే, ఒకసారి సామెతల గ్రంథం 22:6 మనం చదువుకుంటే, బాలుడు నడవలసినటువంటి త్రోవను వాడికి నేర్పము, పెద్దవాడైనను దాని నుండి. ఎప్పుడు నేర్పించాలంట? వాడు బాలుడుగా ఉన్నప్పుడే. ఒకానొక దశలో ఇశ్రాయేలు యొక్క తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు తమ బిడ్డలకు ఏం చేస్తారో తెలుసా? తల్లి పాలతో పాటు యెహోవా ఆజ్ఞల్ని ఆ చెవిలో నూరిపోసేవారు ప్రియులారా. ఒక పక్క పాలిస్తూ సనబాలు తమ బిడ్డలకి దేవుడిచ్చినటువంటి ఆ ధర్మశాస్త్రం యొక్క 10 ఆజ్ఞల యొక్క చట్టాన్ని వారు ఏం చేస్తారంటే తమ బిడ్డలకు పాలతో పాటు ఆ మాటల్ని వారు నేర్పించేవారిగా ఉంటూ ఉన్నారు. ఈనాడు మనం నేర్పిస్తూ ఉన్నామా? లేచిన దగ్గర నుంచి వాడు ఒక పెద్దవాడైతే ఇదిగో మేనమామని అంటావా, లేకపోతే మేనబావని అంటావా, లేకపోతే మేనత్తల్ని తనుతావని చెప్పేసి ఈ విధమైనటువంటి లోక సంబంధమైనటువంటి మాటలు మనం నేర్పిస్తూ ఉన్నాము. కానీ ఆత్మ సంబంధమైనటువంటి మాటలు మనము
నేర్పించేవారిగా ఉండాలి ప్రియులారా. ఈ సమయంలో ఒక వ్యక్తిని మనము ఆలోచించబోతూ ఉన్నాం. ఎవరు ఆ యొక్క వ్యక్తి అంటే తిమోతి ప్రియులారా. ఎవరు? తిమోతి. తిమోతిని ఎలాగ పెంచారు ఒకసారి చూడండి. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 3-5 వచనాలు కలిసి ఉంటాయి చూడండి. తిమోతికి రాసినటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 3-5 వచనాలు కలిసి ఉంటాయి చూడండి. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగులు అపేక్షించుచు నీ యందున్న నిష్కాపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితరాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడై ఉన్నాను అంటూ ఉన్నాడు. ఎవరైనా? అపోస్తలుడైనటువంటి పౌలు గారు ప్రియులారా. పౌలు ఎందుకు దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉన్నాడు? ఎందుకు దేవునికి లోబడి దేవునికి విశ్వాసం కలిగి నమ్మకం కలిగి ఎందుకు జీవించాడు యొక్క లోకములో? ఈ పత్రిక రాసే సమయానికి పౌలు గారు ఎక్కడ ఉన్నాడంటే రోమా చెరలో బంధింపబడి ఉన్నాడు ప్రియులారా. ఈ తిమోతి పత్రిక 2వ పత్రిక రాసే సమయానికి అపోస్తలుడైనటువంటి పౌలు గారు తన జీవిత కాలంలో అనేక ప్రాంతాలలో అనేక దేశాలలో దేవుని యొక్క స్వార్థను ప్రకటించి ఆ తర్వాత ఈయన ఎక్కడ బందీగించబడంటే రోమా చక్రవర్తి అనేటువంటి నిరో అనే ఒక వ్యక్తి ఎక్కడ నువ్వు స్వార్థ బోధిస్తూ ఉన్నావో ఆ స్వార్థ బోధించకూడదు అని చెప్పేసి ఆ నిరో చక్రవర్తి అపోస్తలుడైనటువంటి పౌలు గారిని అరెస్ట్ చేసి ఎక్కడికి తీసుకువెళ్ళారంటే రోమ్ చెరలోనికి తీసుకువెళ్ళాడు ప్రియులారా. రోమ్ చెరలో ఉండి కష్టకాలములలో తన చేతులతో సంఖ్యలు కాళ్ళకు సంఖ్యలు బంధింపబడి ఉన్నటువంటి ఈయన తిమోతి గురించి తెలియపరుస్తూ నీకున్నటువంటి విశ్వాసము నిమిత్తమై నేను కన్నీళ్లు విడుచుచు నా దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. ఏంటి? శ్రమలలో బాధలలో కూడా దేవుణ్ణి తలుచుకుంటూ ఉన్నాడు అంటే మనమైతే ఏమనుకుంటాం? ఇట్టి శ్రమలు నాకు వచ్చాయి, అది నీవే నాకు చేసావని దేవుణ్ణి మర్చిపోయే వారిగా మనం ఉంటూ ఉన్నాం. ఒకవేళ నాకు కుమార్తెలను ఇస్తూ ఉన్నావు, కుమారుని ఇవ్వట్లేదు, ఇతరులకు నీవు అందిస్తూ ఉన్నామని చెప్పేసి దేవుని యొక్క మందిరానికి మనము నడవకుండా ఇంటి దగ్గరే ఉండేవారిగా మనం ఉంటూ ఉన్నాము. కానీ రోమ్ చెరలో బంధింపబడి ఉండి కూడా అపోస్తలుడైనటువంటి పౌలు అంటూ ఉన్నాడు, నా దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మనం చెల్లిస్తూ ఉన్నామా? మాట చేతనే కానీ క్రియ చేతనే కానీ నీవేం చేసినా సంఘాన్ని పిలిపించుకొని సువార్తను పిలుచుకొని నీ యొక్క రోజువారీ జీవితంలో నీ మాట తీరు యథార్థమైన జీవితం విశ్వాసము భక్తి కలిగి నిన్ను చూస్తూ ఉన్నప్పుడు వీరు నిజమైనటువంటి క్రైస్తవులు అన్నటువంటి విషయం అలాగ నడుచుకుంటూ ఉన్నామా నడుచుకోలేదన్నటువంటి విషయాన్ని మనం ఆలోచించాలి ప్రియులు. ఇక్కడ తిమోతి గురించి అపోస్తలుడైనటువంటి పౌలు చెరసాలలో ఉండి ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే చూడండి, కంటిన్యూస్గా కింద చదువుదాం. మా చదువున్న వాళ్ళు చదవండి, మా అరవదమ్మ. తిమోతికి రాసిన 2వ పత్రిక కంటిన్యూస్గా కింద. ఆ విశ్వాసము మొదట నీ అవ్వైన లోయలోను నీ తల్లి అయిన యునీకిలోను వహించెను, అది నీ యందు సహా వహించుచున్నది. ఎవరెవరంట? 3 తరాలు ఇక్కడ ఉన్నాయి ప్రియులారా. అపోస్తలుడైనటువంటి పౌలు అంటూ ఉన్నాడు, ఓ తిమోతి, బాల్యంలో నీకున్నటువంటి విశ్వాసము ఈ భక్తి నీకు ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నావు? నీ అవ్వ అయినటువంటి లోయ దగ్గర నుంచి వచ్చినది. నీ అవ్వ భక్తిపరురాలుగా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఎరిగిన దానిగా ఆ తర్వాత నిన్ను కన్న నీ తల్లి లోయకి నేర్పిస్తే నీ తల్లి ఇప్పుడు నీకు నేర్పిస్తూ ఉన్నది. ఇప్పుడు ఎన్ని తరాలైనాయి? 1 అవ్వ, 2 తల్లి, 3వ తరము కుమారుడు ప్రియులారా. భక్తి ఏం చేస్తుందంటే మనల్ని కాపాడుతుంది ప్రియులారా. భక్తి మంచి భక్తిపరులైనటువంటి తల్లిదండ్రులు ఏం చేస్తారంటే తమ కుమారులకు మంచి నడవడికని భక్తిని విశ్వాసాన్ని దేవుని గురించినటువంటి గొప్పతనాన్ని నేర్పించే వారిగా ఉంటూ ఉన్నారు. అందుకనే పౌలు అంటూ ఉన్నాడు, ఓ తిమోతి, నీకున్నటువంటి విశ్వాసము నీకున్నటువంటి భక్తి నీకు ఎలాగ వచ్చిందయ్యా అంటే నీ అవ్వ అయినటువంటి లోయలోను నీ తల్లి అయినటువంటి యునీకులోను అది నీకు కూడా వహించను అన్నటువంటి మాట అక్కడ పోసినటువంటి పౌలు అంటూ ఉన్నాడు ప్రియులను. ఇప్పుడు మన పిల్లలకు మనం ఏమి నేర్పించాలా? బాల్యదినములు ఏంది ఏం చేయాలా? ప్రసంగి గ్రంథంలో ఉంటాడు, ప్రసంగి 11వ అధ్యాయం 9వ వచనంలో ఉంటాడు, నీ బాల్యదినములు ఏంది నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమంటాడు. ఎప్పుడంట?
నువ్వు పెరిగి పెద్దవాడే యవనస్తుడిగా ఉన్నప్పుడు కాదు, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను ఏం చేయాలంట? జ్ఞాపకం చేసుకోవాలా. ఈ యొక్క మనము జ్ఞాపకం అంటే ఈ యొక్క మెదడులో ఉంచుకోవాలా, హృదయంలో ఉంచుకోవాలా. మెదడులో హృదయంలో ఉంచుకున్నటువంటి యొక్క మాటలు మనము పెద్దవారైనప్పటికీ కూడా దాన్ని మర్చిపోలేనటువంటి వారిగా ఉంటూ ఉన్నాం ప్రియులారు. అందుకే ఇక్కడ తిమోతిని గురించి పౌలు అంటూ ఉన్నాడు, నీ అవ్వ అయినటువంటి లోయలోను నీ తల్లి అయినటువంటి యునీకులోను అది వహించను, అది నీ యందు కూడా భక్తి ఉన్నది అని సెలవిస్తూ ఉన్నాడు. అదే మాటను చూడండి ఒకసారి. అదే తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం మనం చదువుకుంటే ఆయన భక్తి ఎప్పటి నుంచి ఉన్నదో చూడండి ఒకసారి. అదే తిమోతికి రాసినటువంటి 3:14, క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుతువు. ఎప్పటి నుండంట? పౌలు అంటూ ఉన్నాడు, పరిశుద్ధత కలిగినటువంటి నీ యొక్క ఆత్మను, నీ కుటుంబాన్ని రక్షించే శక్తి కలిగినటువంటి వాక్యము. ఏంటి ఈ యొక్క వాక్యము? యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు చదువుకుంటే ఆ యొక్క వాక్యం యొక్క వివరణ తెలుస్తూ ఉంది. ఏంటి ఆ యొక్క వాక్యము? ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, వాక్యమే దేవుని యందు. ఆ వాక్యము మన మధ్యకి ఎలా వచ్చిందంటే శరీరధారిగా వచ్చినది ప్రియులారా. వాక్యం ఏమైందంటే ఇప్పుడు శరీరధారిగా మన మధ్యలోనికి వచ్చింది. ఎలా? కన్యకైనటువంటి మరియ గర్భాన పురుషుని ఎరగకుండా పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతిగా కలిగి 9 నెలలు యేసుక్రీస్తు వారిని మోసి ఇదిగో బెత్లెహేమ్ అనేటువంటి ఆ యొక్క గ్రామంలో ఈ వాక్యం అనే దేవుడు మనకు బయలుపరచబడ్డాడు ప్రియులారా. అందుకని ఇక్కడ అంటూ ఉన్నాడు, ఓ తిమోతి, రక్షణార్థమైనటువంటి జ్ఞానము నీకు శక్తి కలిగించుటకు నువ్వు ఎప్పటి నుంచి ఎరుగుతావంటే బాల్యము నుండి నీవు ఎరుగుతావు. ఎప్పుడు నేర్పించాలి? ఇప్పుడు మషేద్రావు నాగమణి తమ బిడ్డలకి ఎప్పుడు నేర్పించాలి? చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడే దేవుని యొక్క వాక్యాన్ని నేర్పించాలి. ఎందుకంటే తల్లిదండ్రులుగా అది మన ఒక బాధ్యత ప్రియులారా. ఒకవేళ మనం అలా నేర్పించకపోతే వాడు ఎలాంటి వాడైతే ఒక పోకిరిగాడు, ఒక పనికి మాలినటువంటి వాడు, ఒక త్రాగుబోతు, ఒక దొంగవాడు, లేకపోతే ఊరికి తల్లిదండ్రులకు అందరికీ చెడ్డ పేరు తెచ్చేవాడిగా తయారవుతాడు ప్రియులారా. అందుకనే చూడండి, ఈ సమయంలో ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో చదువుకుంటే, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక వారిని ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని ఏం చేయాలా? సినిమాలకు తీసుకువెళ్ళాడా? లేకపోతే డ్యాన్సులు చూడమన్నాడా? కాదు. తండ్రులారా మీ పిల్లలకు ఏం చేయాలంట? ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచాలి ప్రియులారా. ఒకవేళ అలాగ పెంచకపోతే దేవుని ఎరగనటువంటి ఒక తరము, న్యాయాధిపతుల గ్రంథంలో 2వ అధ్యాయంలో ఉన్నది, దేవుని ఎరగనటువంటి ఒక తరము పుట్టెను. ఆ తరములో దేవుడు ఏం చేశాడంట? ఇశ్రాయేలు యొక్క ప్రజలందరినీ కూడా ఫిలిష్తీయులకు అప్పగించాడు ప్రియులారా. మనము దేవుని యొక్క మాట వినక, దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళక, ఆయన యొక్క ఆజ్ఞల ప్రకారం నడుచుకొని పోతే మన యొక్క జీవితాలలో కూడా కష్ట నష్టాలు దేవుడు ఏర్పరుస్తాడన్నటువంటి విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. అందుకనే అక్కడ అంటూ ఉన్నాడు, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక వారిని ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచాలి ప్రియులారా. అలా పెంచుతూ ఉన్నామా? ప్రతి ఆదివారము పాస్టర్ గారు ఉదయాన్నే వచ్చి దేవుని యొక్క మందిరం తీసినప్పుడు మీ పిల్లల్ని రెడీ చేసి అక్కడికి వెళ్తే మంచి మాటలు నేర్పించడానికి అవకాశం ఉంటూ ఉన్నది. అందుకని ఇక్కడ తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక వారిని ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచాలి ప్రియులారా. ఈ సమయంలో చూడండి, సామెతల గ్రంథం 29వ అధ్యాయము 17-18 వచనాలు చదువుకుందాం. త్వరగా ముగిస్తాను. సామెతల గ్రంథము జ్ఞాని అయినటువంటి సొలొమోను రాసిన సామెతల గ్రంథము. ఎక్కడికి వెళ్ళను, బైబిల్లో నుంచే చెప్తా, బైబిలే ఆధారం మనకి. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 17-18 చదువమ్మా. 29:17-18 నీ కుమారుని శిక్షించిన ఎడల అతడు నిన్ను సంతోషపరుచును, నీ మనస్సుకు ఆనందమును. ఒక్కొక్కరు పిల్లల్ని కొట్టాలంటే కొట్టలేదు. ఎందుకు? అయ్యో ఎక్కడ దెబ్బ తగులుతుందో, ఎక్కడ ఏడుస్తాడో, ఎక్కడ అలుగుతాడో, ఎక్కడ బోధనకుండా ఉంటాడో అని చెప్పేసి మనం తల్లిదండ్రులుగా, ఎందుకంటే వారికి 9 నెలలు ఎంతో బాధపడి ఈ లోకంలోనికి తీసుకురావటానికి కారకుడైనటువంటి తల్లి అసలు కొట్టదు ప్రియులారా.
తండ్రి అయితే ఇంకా ఎక్కువ వ్యాపారం చేస్తాడు, ఏం కావాలి నీకని. కానీ ఇక్కడ జ్ఞాని అయినటువంటి సొలొమోను అంటూ ఉన్నాడు, నీ కుమారుని శిక్షించిన ఎడల అతడు నిన్ను సంతోషపరుచును. ఏం చేయాలంట? అతడు తప్పు చేసినప్పుడు శిక్షించాలంటే శిక్ష ఏం చేస్తుంది? మంచి మార్గాన్ని తీసుకొని వస్తుంది. మేము చదువుకునేటప్పుడు ఏమన్నా సరైనటువంటి పదాలు ఆలు కానీ ఒంట్లు కానీ లేకపోతే ఏమైనా రాకపోతే ఏం చేశారంటే గోడ కూర్చేపించేవాళ్ళు ప్రియుల. దాన్ని చూసి కాళ్ళన్నీ నొచ్చాయి. కానీ ఈనాడు ఆ యొక్క చదువు ఎంత ఇంపార్టెంటో తెలుస్తూ ఉన్నది. అందుకే ఇక్కడ జ్ఞాని అయినటువంటి సొలొమోను అక్కడ అంటూ ఉన్నాడు, నీ కుమారుణ్ణి శిక్షించిన ఎడల అతడు నిన్ను సంతోషపరుచును, నీ మనస్సుకు ఆనందము కలుగ చేయును. చూడండి 18, దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేక తిరుగును. ధర్మశాస్త్రం అనే దేవుని యొక్క వాక్యము లేకపోతే జనులు ఏమైపోతారంటే కట్టు లేక తిరిగిపోతారు ప్రియులారా. దేవుని యొక్క ఆజ్ఞలనే ఈ లోకంలో లేకపోతే అన్ని మర్చిపోయి తిరుగుతారు ప్రియుల. వరుస వాయ లేకపోతే యొక్క లోకములో ఎవరిని అక్కనాలి, ఎవరిని అత్తనాలి, ఎవరిని అమ్మనాలి, ఎవరిని పిన్నామనాలి, ఎవరిని మామనాలి, ఈ బంధాలు ఎక్కడి నుంచి వచ్చినాయంటే దేవుని ధర్మశాస్త్రంలో ఉన్నాయి ప్రియుల. అందుకని ఇక్కడ దేవోక్తి లేని ఎడల జనులు ఏం చేస్తారంట? కట్టు లేక. ఒక పశువుకు ఎలాగైతే తమ్మి లేకపోతే ఎక్కడెక్కడో తిరిగి ఎక్కడెక్కడో వస్తూ ఉన్నదో అలాగనే జనులు కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రం అనేది లేకపోతే జనులు ఏమైపోతారంటే కట్టు లేక తిరిగిపోవును అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ప్రియులారా, గర్భఫలం దేవుడు ఇస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఎవరిస్తున్నారు? యెహోవా దయ వలన నేను ఒక మనుషుణ్ణి సంపాదించుకున్నాను అని అన్నాడు. ఎక్కడిచ్చాడు? దావీదు మహారాజు సొలొమోను చెప్పాడు, కుమారుని యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలం ఆయనిచ్చు బహుమానం అన్నాడు. దావీదు మహారాజు ఏమన్నాడు? నా అంతిరంద్రియములు నీవే కలుగజేసితివి, నన్ను నిర్మించిన వాడివి నీవే అని, అందును బట్టి నేను కృతజ్ఞతలు చెల్లిస్తానని దావీదు మహారాజు అన్నాడు. ఆ తర్వాత ఇర్మీయా ప్రవక్త ఏమన్నాడు? ఇదిగో యెహోవాకు నాకు ప్రత్యక్షమై గర్భములో నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగిస్తున్నానంటే ఇంకా పిండము కాలేదు, ఆ తర్వాత 9 నెలలు తల్లి మోయలేదు, అంతకు ముందే దేవుడు మనం ఎరిగినాడని మనకు సెలవిస్తూ ఉన్నాడు ప్రియులు. ఆ తర్వాత వారిని ఎలాగ పెంచాలంటే ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచాలి. తిమోతిని తమ తల్లిదండ్రులు అలాగనే పెంచినట్టుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. అలాగనే ఈనాడు అనుకుంటూ ఉన్నారు పిల్లల్ని పెంచటము తల్లి బాధ్యతే, తండ్రిగా మాకేం అవసరం లేదు. ఈనాడు అనేక మంది పురుషులు వారి ఇష్టానుసారంగా బయట తిరుగుతూ ఉన్నారు. కాదు, తల్లికి ఎంత బాధ్యత ఉన్నదో తండ్రిగా నీకు అంతే బాధ్యత ఉన్నది. చివరిగా తండ్రి బాధ్యత ఏందో ఒకసారి చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము ఒకసారి చూడండి, తండ్రి ఎంత బాధ్యత కలిగి ఉన్నాడు. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనం చదువుకున్నాం. 13:2 కొంచెం ఉంది. ఆ కాలమున జోరియా వంశస్థుడును చదువుమా మనోహాను ఒకడుండెను, అతని భార్య గొడ్రాలై కానుపు లేకుండేను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయాను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువని న్యాయాధిపతుల కాలములో దేవుడు దూతతో మాట్లాడింది ప్రియులారా. ఎవరైనా జోరియా వంశస్థుడైనటువంటి పట్టణానికి చెందినటువంటి వాడు, ఇదిగో మనోహ యొక్క భార్య ఎలాగున్నారంట? గొడ్రాలుగా ఉన్నారు ప్రియులారా. ఈ లోకంలో ఎంత శిక్ష ఏందో తెలుసా? ఎంత బాధ మనిషికి. డబ్బు లేకపోయినా జీవించవచ్చు, లేకపోతే ఏది లేకపోయినా ఈ యొక్క లోకంలో సుఖంగానే జీవించవచ్చు. కానీ గర్భాన కుమారులు కుమార్తెలు లేకపోతే ఆ బాధ వర్ణాతీతం ప్రియులారా. అది దేవునికి వాళ్ళకి మాత్రమే తెలిసే గొప్ప బాధ ప్రియులారా. కానీ ఇక్కడ మనోహ యొక్క భార్య కూడా ఎలా ఉన్నారట? గొడ్రాలుగా ఉన్నారు, వారికి పిల్లలు లేక ఉన్నారు. అప్పుడు యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు కుమారుని కందువు, కానీ నువ్వు జాగ్రత్తగా దేవుని యొక్క మాటలు విని వాటి ప్రకారం నడుచుకోవాలి అని చెప్పేసి ఆ యొక్క మనోహ యొక్క భార్యకి సెలవిచ్చాడు. అప్పుడు ఆ భార్య అంటూ ఉన్నదయ్యా, దూత సేవకుడిగా ఇగో నాకు కనిపించి, ఇదిగో నీవు గర్భవతివై కుమారుణ్ణి కందువు, కాబట్టి నువ్వు ద్రాక్షరసమే కానీ మద్యమునే కానీ ముట్టకూడదు అని చెప్పేసి ఆ దేవదూత నాకు సెలవిచ్చాడని తన భర్తతో చెప్పినప్పుడు ఆ భర్త అంటూ ఉన్నాడు. చూడండి కింద వచనంలో, అదే న్యాయాధిపతుల గ్రంథం 19వ
13వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. అందుకు మనోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడి మరలా మా యొద్దకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేమేమి చేయవలనో. చూసారా, స్త్రీయే పెంచాలి, నాది కాదు బాధ్యత, ఇంట్లో ఉన్నదాన్ని నీవే ఎన్ని పెంచాలని పెద్ద రుబాబు చేస్తారు. పురుషులు కాదు, స్త్రీతో పాటు పురుషులుగా నీకు హక్కు ఉన్నది, బాధ్యత ఉన్నది. నీ బాధ్యతను మర్చిపోకూడదు. అందుకని ఇక్కడ మనోహ అంటూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడు? అందుకు మనోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేమేమి చేయవలనో దాన్ని మాకు నేర్పునట్లు దయచేయమని యెహోవాను వేడుకొనగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు పురుషుడు ఇంట్లో యజమానుడే త్రాగుబోతాడై తిరుగుబోతాడై ఈ లోకంలో ఉంటే ఇక భార్య ఏంటంటే ఆ మాట, భార్య వాళ్ళిద్దరు సరిగా ఉంటే పిల్లలు తల్లిదండ్రుల మాట వింటారా? పిల్లలు ప్రియులారా. కానీ ఇక్కడ మనోహ యజమానుడిగా ఉండి, భర్తగా ఉండి, అయ్యా నీవు నా భార్యతో చెప్పినటువంటి ఆ యొక్క దైవజనుడి యొక్క మాటలు ఇదిగో నాకును కూడా బోధించి ఆ పుట్టబో బిడ్డను మేము ఎలాగ పెంచాలో మాకు నేర్పించాయి అని చెప్పేసి ఒక తండ్రి దేవునికి మొరపెడుతున్నాడు. ప్రియులారా, ఈనాడు తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మీరు, మనము ఈ వాక్యం ఇచ్చినటువంటి తల్లిదండ్రులుగా అయినటువంటి వారందరూ కూడా దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకోవాలి. ప్రియులు, ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తానికి లోబడి దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారము మన కుమారులు కుమార్తెలు పెంచితే వారు ఏమైపోతారో తెలుసా? ఈ లోకంలోనే గొప్పవారిగా ఉంటారు. ప్రియుల, మనమేం ఆస్తి ఐశ్వర్యాన్ని వారికి ఇవ్వాల్సినటువంటి పనిలా దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోమనమని ప్రతిరోజు దేవుని యొక్క మాటలు మనం నేర్పించినట్టయితే మనము చనిపోయినా మన తర్వాత పిల్లలు ఏమైపోతారంటే గొప్ప ప్రయోజకులై దేవుని సంతోషపరిచే వారిగా ఉంటారు. సంఘానికి, కుటుంబానికి, బంధువులకు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చేవారిగా ఉంటారు. ప్రియులను, సొలొమోను, దావీదు, బెత్షెబా అలా పెంచబట్టే ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన యొక్క జ్ఞానం నిమిత్తము షేబా దేశపు రాణి, ఇదిగో యోధా దేశంలో రాజున్నాడంట, అతని యొక్క జ్ఞానము ఈ భూప్రపంచంలో ఎవరికి లేదని కొన్ని వేల కిలోమీటర్లలో రానైనటువంటి షేబా దేశపు రాణి ఆయన జ్ఞానాన్ని వినటానికి వచ్చినది. ప్రియులారా, నీ కుమారుని అలాగ పెంచుతావా? నీ కుమార్తెను దేవుళ్ళు అలాగ పెంచగలిగే అంతటి భక్తి నీలో ఉన్నది. ఆ మనోహ యొక్క భార్య వలె రాత్రికాల సమయంలో మషేదరావు, నాగమణి కూడా దేవుని అంటూ భయభక్తులు కలిగి మొదటగా వాళ్ళు ప్రార్థనకి వెళ్ళాలి, ఆ తర్వాత తమకిచ్చినటువంటి ఆ బిడ్డల్ని దేవునిలో పెంచాలని ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ మాటలను నన్ను కూడా హెచ్చరిక చేసుకుంటూ ఓపికతో ఉన్న మీ అందరికీ మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ నాకు ఈ సమయం ఇచ్చినటువంటి గుట్లపల్లె చర్చి పాస్టర్ గారికి ప్రత్యేకమైన